అంటే వీరాభిమన్యు సినిమా లాంటి సినిమాలో ఒక హీరోగా వేసిన ఆయన కూడా చివరికి 500 రూపాయల గురించి ఒక సినిమాలో ఒక చిన్న వేషం వేయవలసిన పరిస్థితి సోమబాబుకు ఉండేది. ఇది ఎప్పుడంటే 1972 వరకు కూడా మానవుడు దానవుడు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా సోమబాబు ఒక పక్క హీరోగా నటించిన చిన్న చిన్న వేషాలు వేశారు. చిన్న చిన్న వేషాలు వేసి కష్టాలు పడ్డారు. భక్త శబరి అనేటువంటి సినిమాలో ఆయన ఒక నారదుడి కింద ఒక పెద్ద క్యారెక్టర్ ఉంటే అది కూడా ఆయనకి ఇవ్వాల. చివరికి ఒక చిన్న మునిపొంగోడు క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ పేరు ఏంటంటే కరుణ శేషు, ఆ ముని పేరు. ఆ ముని వేషం వేసినప్పుడు ఆయనకి రెమ్యునరేషన్ ఒక 400 రూపాయలు ఇస్తామని చెప్పారు. సరే 400 వస్తాయి కదా, పట్టుబడి గురించి ఏదో ఒకటి చేయక తప్పదు కదా అని చెప్పేసి ఆ సినిమాలో వేషం వేశారు. చివరికి 100 రూపాయలు చేతిలో పెట్టారు. 100 రూపాయలు చేతిలో పెడితే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి అడిగారు, ఏమంటే మా అబ్బాయి ఇప్పుడే పుట్టాడు, ఈ క్యారెక్టర్ పేరు కరుణశేషు, అందుకని మా అబ్బాయి పేరు కూడా ఈ పేరే పెట్టుకుందామని అనుకుంటున్నాను, నాకు కనీసం మీరు చెప్పిన దాంట్లో సగం కూడా ఇవ్వలేదంటే, లేదయ్యా నీకు వేషానికి ఇంతే వస్తుంది, ఇంకా రాదు అని చెప్పేసి చాలా విసురుగా వెళ్ళిపోయాడు నిర్మాత. ఆ నిర్మాత తర్వాత పైకి రాలేదనుకోండి, సోమబాబు తర్వాత కూడా ఇదే విషయాన్ని చెప్పి బాధపడేవారు. అంటే సినిమా రంగంలో ఎలా ఉంటుందంటే అడిగిన రెమ్యునరేషన్ ఎవరు, ఇచ్చిన రెమ్యునరేషన్కి కట్టుబడి ఉండేవాడు కాదు. అలాగా ఆయన కోడంపాకంలో ఉన్నటువంటి ఇంట్లో అప్పటికి మేడ మీద పోషణలో ఉండేవాళ్ళు. పిల్లలకి పాలు తేవడానికి కూడా ఒకసారి డబ్బులు ఉండేవి కావు. పాల డబ్బాలు అనేది చాలా కాస్ట్లీ ఆ రోజుల్లో. అలాగే గేదె పాలు కొనుక్కోవాలన్నా కూడా చాలా కష్టంగా ఉండేది. ఇలాంటి ఇబ్బందులు పడేటువంటి సోమబాబుకి చాలా కాలం వరకు ఫ్యాన్ కూడా ఉండేది కాదు. చివరికి ఆ సినిమాలో వేషం వేసి ఈ సినిమాలో వేషం వేసి సైకిల్ తొక్కుకుంటూ స్టూడియోకి వెళ్ళి ఆయన ఎన్నో కష్టాలు పడుతూ 100 రూపాయలు 200 రూపాయలు ఇలాంటి రెమ్యునరేషన్ తీసుకొస్తే చివరికి అలా కూడబెట్టి ఆయన సీలింగ్ ఫ్యాన్ కొన్నారు. సీలింగ్ ఫ్యాన్ తీసుకెళ్ళి పైన దూరం ఉంటే ఆ దూరంకి వేలాడదీసి ఒక రోజంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, అబ్బా చాలా బాగా గాలి వస్తుందని చెప్పేసి.